ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరింది. చిట్టెలుక ఒకటి చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది. అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది. ఆ ఎలుక భయపడి, అయ్యా, నేను అల్పప్రాణిని, అవివేకం వల్ల మీ మీదకు దూకాను, నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి అంటూ ప్రాధేయపడింది. సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది. దానికి ఎలుక ఎంతో సంతోషించి, మీరు చేసిన మేలు నేనెప్పటికీ మర్చిపోను అని తన బొరియలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఎప్పట్లా వనమంతా తిరుగుతున్న సింహం ఒక వేటగాడి పన్నిన వలలో చిక్కేసింది. ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది, కానీ బయటపడలేకపోయింది. ఇక ఈ రోజుతో నా జీవితం ముగిసిపోతోంది అనుకుని భయంకరంగా అరుస్తూ ఆ వల నుండి బయటపడటానికి శతవిధాలా ప్రయత్నించసాగింది. దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలో నుంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది. బాధపడకండి మహారాజా, మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది అంటూ వలతాళ్లను తన వాడి అయిన పళ్లతో పటపటా కొరికేసింది. ప్రాణాపాయం నుండి బయటపడి సింహం ఎలుకకు కృతజ్ఞతలు తెలిపింది. ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా నింపాదిగా సమాధానం చెప్తున్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో అమ్మా అని అరిచాడు. అతను అరవకున్నా మరోసారి అమ్మా అని శబ్దం వినపడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లోంచి రావడాన్ని గమనించాడు. ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు, ఎవరు నువ్వు అని అడిగాడు, శబ్దం వినిపించిన వైపు చూస్తూ. ఎవరు నువ్వు మరలా ఆ గొంతుకు పలికింది. రఘు మళ్ళీ కొంచెం గట్టిగా, నీకు ధైర్యం ఉందా అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయే రఘు, పిరికి పందా అని నరాలు బిగబట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిధంగా మరింత గట్టిగా పిరికి పందా అని వినిపించింది. ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో, నాన్న ఏంటిది, ఎవరు నాన్న అక్కడ అని అడిగాడు తండ్రి. తండ్రి నవ్వుతూ, కొంచెం ఓపిక పట్టు అంటూ, నువ్వు ఛాంపియన్వి అన్నారు గట్టిగా. నువ్వు ఛాంపియన్వి అనే శబ్దం మళ్ళీ వినిపించింది. ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు, దీన్ని ప్రతిధ్వని అంటారు. జీవితం కూడా ఇలాంటిదే. నువ్వు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది. ప్రపంచంలో ప్రేమ, శాంతి వికసించాలి, అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ, శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల, విజయకాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా ఉండాలి. లేకపోతే విజయం కాంక్షను పురికొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాల్లో అన్ని సందర్భాలకు వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం అదే మనకు తిరిగి ఇస్తుంది. హేలాపురం నివాసి చంద్రయ్య పాత్ర సామాన్లు కొనేందుకు సంతకు బయలుదేరాడు. పాత చెప్పులు కావడంతో దారిలో ఒక కాలి చెప్పు ఉంగటం తెగిపోయింది. పనిలో పనిగా చెప్పులు కూడా కొందామనుకుంటూ ముందుకు సాగాడు. చంద్రయ్య వెళ్ళే దారిలో పక్కన పాత దేవాలయం ఒకటి ఉన్నది. దానికి అల్లంత దూరంలో ఒక దుకాణం ముందు చెప్పుల జతలు వరుసగా పేర్చబడి ఉన్నవి. వాటిని చూసిన చంద్రయ్య సంతకు చేరకముందే చెప్పులు కొనుక్కుందామనుకుంటూ దుకాణం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక చెక్క బల్ల మీద చెప్పుల జత పావలా అని రాసి ఉంది. కనీసం 10 రూపాయలు ఖరీదు చేసే చెప్పులు ఎంత చవకైపోయాయి అని సంబరపడుతూ చంద్రయ్య తనకు నచ్చిన చెప్పుల జత ఎంచుకొని వాటిలో పాదాలుంచి చూశాడు. అవి చక్కగా అతికినట్టు సరిపోయాయి. అప్పుడు చంద్రయ్య దుస్తుల్లోంచి ఒక పావలా తీసి దుకాణం వాడికి ఇవ్వబోయాడు. వాడు చంద్రయ్య కేసు అనుమానంగా చూస్తూ, ఈ జత మీది కాదు, బట్టల దుకాణం పాపయ్య గారిది. అయినా మీరిక్కడ చెప్పుల జత విడవలేదే అన్నాడు. అంతలో పాపయ్య అక్కడికి వచ్చి చంద్రయ్య కేసి కళ్ళురుముతూ చూసి, పట్టపగలే దొంగతనమా, అది దేవాలయం ముందు అన్నాడు. చంద్రయ్య చప్పున చెప్పులు వదిలి, అయ్యా నేను దొంగను కాదు, ఈ చెక్కబల్ల కేసు చూడండి, చెప్పుల జత పావలా అని రాసి ఉంది. చెప్పులకు జతకు పావలా అని రాసి ఉంటే ఈ పొరపాటు జరిగేది కాదు. బాగా చదువుకోని వాళ్ళతో పెద్ద చిక్కు అన్నాడు. పాపయ్య ఆదరాబాదరగా చెప్పులు తొడుక్కుని, అవును, బాగా చదువుకోని వాళ్ళతో కూడా పెద్ద చిక్కే, కానీ బాగా చదువుకుని చెప్పుల జత పావలాకు కొనుక్కోవచ్చును అనుకునే వాళ్ళతో మరీ పెద్ద చిక్కు
అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. ఒక మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్ళకే మాత్రం తీసిపోయేది కాదు. ఒక రోజున యజమాని మేకలను కొండ దిగువకు మేత కోసం తోలుకెళ్ళాడు. ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటు ఇటు గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకొని వెనకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగోలాగా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది. పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధం కాగానే, పులిరాజా, ఒక్క నిమిషం ఆగండి. మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల. మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో, సరే చెప్పు అంది పులి కుతూహలంగా. నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకు మేకపిల్ల ఎదురుపడింది, అయినా చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు, నిజమేనా? నిజమే అని తలూపింది పులి. అలాగే నేను మా మేకలతో ఉన్న ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు, నిజమేనా అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది. ఇక 3వ నిజం. చాలాసేపటి నుండి నేను మీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు, నిజమే కదా అంది మేకపిల్ల. అంత చిన్నపిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే, నువ్వు చాలా తెలివైన దానివి, నిన్ను వదిలేస్తున్నాను పో అంది. అమ్మయ్య, ఇంకెప్పుడూ అమ్మని వదిలి వచ్చేయకూడదు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల.
స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలన్నింటినీ సృష్టించిన తనను భూలోకం వాసులు గుర్తుపెట్టుకున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడవుగా భూలోకానికి వెళ్ళాలని అనుకున్నారు. ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండటం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకు. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదెంతని శిల్పిని అడిగాడు బ్రహ్మ. దానికి శిల్పి అది అంత ప్రాముఖ్యమైన విగ్రహం కాదు అని, దాని ధర తక్కువగా ఉంటుందని బదులిచ్చాడు. అతని జవాబుకు బ్రహ్మ సంతోషించాడు. తర్వాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూపిస్తూ దీని ధరెంతో చెప్పగలవా అని శిల్పిని ప్రశ్నించాడు. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ దానికి, శిల్పి ఆ విగ్రహం కొంచెం కష్టపడి చేశాను, దానికి కొంత డిమాండ్ ఉంది కాబట్టి అది కాస్త ఎక్కువ ధర పలుకుతుంది అని సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపు విగ్రహాలన్నింటినీ పరిశీలించిన బ్రహ్మకు ఒక మూలలో తన విగ్రహం తారసపడింది. బ్రహ్మ తన విగ్రహం ఎక్కువ ధర పలుకుతుందని భావించి సంతోషంగా మారి ఆ విగ్రహం ధర ఎంతని తన విగ్రహాన్ని చూపిస్తూ శిల్పిని అడిగాడు. మీరు ఆ 2 విగ్రహాలను తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను అని అన్నాడు శిల్పి. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ శిల్పి మాటలకు నోరెళ్లబెట్టి విగ్రహంలా నిలబడిపోయాడు. ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామి, అబద్ధాలు చేయకుండా, పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు, సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు వసూళ్ల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడిపాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయనా, ఈ 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామి, మృత్యువుని ఎదురుగా ఉంచుకొని ఎలా పాపం చేయగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా, మీ ఇంట్లో ఈవేళ ఆవు చనిపోతుంది, ఇక నీ ప్రశ్నకు నీవే జవాబు చెప్పు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మర్చిపోరు, అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ. రాజా, ఈ పిల్లి నేను మిత్రులం. తను ఒక మంత్రగాడి వద్ద విద్యలు నేర్చానని తన దగ్గరున్న ముంతలో బంగారు గొలుసు వేసి మూత పెట్టి ఒకరోజు మొత్తం మంత్రాలు చదివి 2గా చేయగలనని చెప్పి నా బంగారు గొలుసును ముంతలో వేయించింది. మర్నాడు 2 గొలుసులు ఇవ్వమని అడిగితే అసలు గొలుసే మాయమైందని చెబుతోంది. ఖాళీ ముంత చూపిస్తోంది అంది ఎలుక కళ్ళు పెద్దవి చేస్తూ. నిజమేనా అంటూ పిల్లిని అడిగింది సింహం. భయంతో గజగజ వణుకుతూ సింహం కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంది పిల్లి. బంగారు గొలుసును తిరిగి ఎలుకకు ఇచ్చేస్తానంది. వెంటనే పిల్లి తన తప్పును అంగీకరించడంతో చిన్నపాటి శిక్షతో దాన్ని వదిలేసింది సింహం. తన బంగారు గొలుసు లభించినందుకు ఎలుక సంతోషించి మృగరాజుకు కృతజ్ఞతలు చెప్పింది. తన తప్పును క్షమించమని ఎలుకను వేడుకుంది పిల్లి. భలేదానివే అంటూ పిల్లిని క్షమించేసింది ఎలుక. మళ్ళీ 2 స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు పిల్లి తన దగ్గర ఒక ద్రవ పదార్థం ఉందని, అందులో ముంచి తీస్తే బంగారం నగలు కొత్త వాట్లా తడతడా మెరుస్తాయని ఎలుకతో చెప్పింది. ఎప్పటినుంచో తన బంగారు గొలుసును మెరుగు పెట్టించాలనుకుంటోంది ఎలుక. పిల్లి చెప్పింది విన్న వెంటనే తన మెడలోంచి బంగారు గొలుసు తీసి, మిత్రమా, దీన్ని కూడా కాస్త మెరుగు పెట్టించవా అంటూ పిల్లికిచ్చింది. అది ఆ గొలుసు తన దగ్గరున్న ద్రవాల్లో ముంచి మెరుగు పెడుతున్నట్టు నటించి అచ్చం అలాంటి నకిలీ గొలుసును చాకచక్యంగా ద్రవంలోంచి తీసి ఎలుకకిచ్చింది. అది తళతళా మెరుస్తుండడంతో ఆనందపడింది ఎలుక. 2 రోజుల తర్వాత ఆ గొలుసు రంగు మారి నకిలీదని తేలింది. ఎలుక ఆవేశంగా పిల్లి దగ్గరకు వచ్చి దాన్ని నిలదీసింది. తనకేమీ తెలియదంది పిల్లి.
అమాయకంగా. దాంతో ఎలుక తిరిగి మృగరాజు సింహాన్ని ఆశ్రయించింది. ఏమిటి సమస్య అని ప్రశ్నించింది సింహం. జరిగిందంతా చెప్పి ఈసారి పిల్లిని కఠినంగా శిక్షించాలని కోరింది ఎలుక. అదంతా నిజమేనా అంటూ పిల్లిని ప్రశ్నించింది సింహం. పిల్లి గజగజ వణుకుతూ నేరాన్ని అంగీకరించింది. మరోమారు ఇలా మోసం చేయనని ప్రమాణం చేసింది. ఈసారి కూడా క్షమించమని కోరింది. పిల్లికి సింహం ఎటువంటి శిక్ష వేయకుండా దాన్ని అక్కడి నుండి వెళ్లిపోమని ఆదేశించింది. ఎలుకకేమీ అర్థం కాలేదు. తనకి ఈసారి కూడా శిక్ష పడనందుకు ఎలుక వైపు చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పిల్లి. ఎలుక వైపు కోపంగా చూస్తూ సింహం, చూడు పిల్లి, నిన్ను ఒక్కసారి మోసగిస్తే అది దాని తప్పు, రెండోసారి కూడా మోసగించిందంటే అది నీ తప్పే అంది. అప్పటి నుంచి ఎలుక ఇతరుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండసాగింది. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.